హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. కావేరి దేవ చెంప పలగొట్టింది. ఎందుకు పలగొట్టిందో వీడియోలో తెలుసుకుందాం. చూడండి, బాగా చూడండి. దీని పేరు ఉషా. ఇది పార్టీ నుంచి బయటికి వెళ్ళొద్దు. దీని శవం మాత్రమే పోవాలి. ఓకేనా? ఓకే మేడం. బావా, బర్త్డే బాయ్ నడిచొస్తున్నాడు. యువరాజులాగా నడిచొస్తున్నాడు కదా. యువరాజులాగా ఉండడం ఏం బావగారు, యువరాజే కదా. హ్యాపీ బర్త్డే మై డియర్ యువరాజు. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే పెద్దమ్మ. అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం పదా. పార్వతి, ఈరోజు మన కొడుకు బర్త్డే, ఆశీర్వదించు. పార్వతి అలియాస్ కావేరిని నేను నీ దగ్గరికి తొందరగానే పంపిస్తున్నాను. డాడీ, చిన్ని వాళ్ళు వచ్చేసారు. నమస్కారం అండి. నమస్కారం. హ్యాపీ బర్త్డే మహి. హ్యాపీ బర్త్డే మహి. ఓహో, బాగా డెకరేషన్ బాగానే చేశారు. 10-15 వేలు అయిండొచ్చా? 2 లక్షలు అయింది. 2 లక్షలే? చాలా బాగుంది. గెస్ట్లు ఎవరు రాలేనట్లున్నారు. మేమే ఫస్ట్ వచ్చామనుకుంటా. మీరు మా స్పెషల్ గెస్ట్ కదా, అందుకని ఫస్ట్ వచ్చారు. తీసుకో. నో థ్యాంక్స్. తీసుకోండి మేడం. ఆహారం తరా, నూనె దగ్గర మోమాటం ఉండకూడదు. తీసుకోండి. మొత్తానికి మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీలాంటి పెద్దవాళ్ళు పెద్ద మనసుతో పిలిస్తే రాకుండా ఉంటామా? దానికి ఆయనకు ఒక పని ఉందని ఫోన్ వచ్చిందని, కానీ ఆ పని మానుకొని మీ దగ్గరికి వచ్చాడు. ఫోన్ అంటే గుర్తుకొచ్చింది. నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. పర్లేదులే అయ్యా, కాసేపు ఫోన్ లేకపోతే ఏం నష్టం వచ్చేది ఏం లేదులే. కేక్ కటింగ్కి గిఫ్ట్లకి చాలా టైం ఉంది మేడం. లోపల పెట్టిరండి. పర్లేదు మేడం. ఉషా, మన ఇద్దరు గిఫ్టులు తీసుకుపోయి ఆ రూమ్లో పెట్టేసిరా అమ్మ. పదండి. సరే అండి, నేను మిగతా గిఫ్టులను పలకరించి వస్తాను. సరే అండి. నీ ఫ్రెండ్ గుర్తుకొచ్చిందా కావేరి? నాకు తెలుసు కావేరి, నువ్వు కావేరి, ఉషా టీచర్ కాదు కావేరి అని. హలో, నేను కావేరి ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నేను ఉషా టీచర్ని, నేను కావేరి కాదు అని? అర్థం కాదా నీకు? ఎప్పుడు ఇలా వంకరగానే ఆలోచిస్తారా? నువ్వు కావేరి కాకపోతే ఆ ఫోటోని చూసి ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఆ ఫోటో చూడగానే నీ కళ్ళల్లో నీళ్ళెందుకు తిరిగాయి? దుమ్ము పడితే ఎవరికైనా తిరుగుతాయి, అది నీకైనా నాకైనా. ఇంతకీ ఫోటో ఎవరిది? శివది. శివపార్వతిదా? ఎస్ ఎస్, నువ్వు కావేరివే. కావేరి కాకపోతే తను పార్వతి అని ఎలా తెలుసు? ఐ మీన్ ఆమె పూర్తి పేరు నీకు ఎలా తెలుసు? నా భార్య పూర్తి పేరు. నో డౌట్ నువ్వు కావేరివే. మీరు తెలివిగలవారో లేకపోతే అమాయకులో నాకు అర్థం అవ్వట్లేదు. ఆడవారికి ఏదైనా శివ, విష్ణు, బ్రహ్మ అని ఉంటుందా? అలా అని నేను గెస్ చేశాను శివపార్వతి ఉంటుందని. దానికి మీరు ఇలా మాట్లాడుతున్నారు. బుర్ర వాడండి సార్. తను కావేరి అని తన నోటితోటే చెప్పిస్తూ వీడియో చేద్దామని కెమెరా ఆన్ చేసి పెట్టుకున్నాను. ఛాన్స్ పోయింది. అది కావేరి అని నిరూపిస్తాను, లేకపోతే కైలాసానికి పంపిస్తాను. ఈ లాస్ట్ అడ్రస్ దేవేంద్ర వర్మదే అయ్యుండొచ్చు. వెళ్ళి వెతకాలి. సత్యంకి ఫోన్ చేద్దాం ఫస్ట్. సత్యం కాల్ లిఫ్ట్ చేయట్లేదేమిటి? ఈరోజు బర్త్డే పార్టీ కదా, అందుకని ఇంట్లోనే పెట్టి వెళ్ళిండొచ్చు. పిన్ని మాతోటి ఆడుకుంటావా? మీతో పిల్లలతో నేనేం ఆడాలా? మీ టీచర్తో ఆడితే ఒక కిక్ ఉంటుంది. మా టీచర్ కూడా ఆడుతుంది పిన్ని. మీ టీచర్ లాగా మాకు గేమ్స్ ఆడిపిస్తుంది కదా పిన్ని. పీటీ టీచర్ తోటి గేమ్స్ ఆడితే ఎక్కడ ఓడిపోతానని భయపడుతున్నట్లుంది మీ పిన్ని. నేను భయమా? నేను భయపడతానా? ఒకరికి భయపెట్టడమే కానీ ఒకరికి భయపడడం నా డిక్షనరీలోనే లేదు. మీరే ఆడుకోండి, మా పెద్దవాళ్ళతో ఏంది? చూసావా, మీ పీటీ టీచరే నాతో భయపడుతుంది. ఓడించడమే కానీ ఓడిపోవడం ఈ పీటీ టీచర్కి అలవాటు లేదు. స్పోర్ట్స్ కోటాలో వచ్చా, నాతో గేమ్స్ వద్దురా బచ్చా అని పిల్లలకు అనేదాన్ని, కానీ మీరు పెద్దవాళ్ళు అయ్యారు కదా, అనడానికి రాదు కదా. అక్కడ ఎక్కడో అంకుల్ ఉన్నాడు, అంకుల్ని వెళ్ళి పిలుచుకొని వస్తాను. బర్త్డే బాయ్ నువ్వెందుకు వెళ్తావు? నేనే వెళ్ళి పిలుచుకొని వస్తాను. అంకుల్ చెప్పు బేటీ, ఏం కావాలి? మేము మ్యూజికల్ చైర్ ఆడుతున్నాము అంకుల్, మాకు మ్యూజిక్ ప్లే చేయాలి. చేస్తారా? నా చేతులు ఖాళీ లేవమ్మా, నేను వంట చేయాలి. మీ భాష ఏమీ తేడాగా ఉంది. మా మాతృభాష పంజాబీ, మా ఉర్దూ భాష పంజాబీ అమ్మ. కానీ నేను మీ తెలుగులో పనిచేస్తున్నా కదా, మాకు అర్థం కావాలి అంటే తెలుగు హిందీ మిక్స్ చేసే మాట్లాడుతున్నాను. సరే అంకుల్, మీరు మాకు వచ్చి మ్యూజిక్ ప్లే చేయండి. సరే పద. పిన్నిని ఎలా అయినా గెలిపియాలి. డాడీ, గెలిచిన వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలి కదా, గిఫ్ట్ ఇవ్వండి. సరే. నాతో గేమ్స్ ఆడుతున్నావా? స్పోర్ట్స్ కోటాలో వచ్చా, నాతో గేమ్స్ వద్దురా బచ్చా అని అంటావు కదా, నీతో గేమ్స్ ఆడదామని అనుకున్నా. పిచ్చి వేషాలు లేకుండా తప్పుకోండి. సరే తప్పుకుంటాను, కానీ నేను ఒక ఆఫర్ చెప్తాను, దానికి ఒప్పుకుంటారా? ఏంటి ఆ ఆఫర్? నన్ను పెళ్లి చేసుకుంటారా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? దీంట్లో నాన్ సెన్స్ ఏముంది టీచర్? కామన్ సెన్స్ యూజ్ చేయండి టీచర్. నాకు పెళ్ళైనా భార్య లేదు, నీకు పెళ్ళైనా భర్త లేడు. భార్య లేని నేను, భర్త లేని నువ్వు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేముంది? షట్ యువర్ బెడీ మౌత్. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మన ఇద్దరం భార్యాభర్తల్లా ఉందాం. ఐఎమ్ రెడీ.